హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఉప్మాని కొంచెం కొత్తగా చేసి చూపించబోతున్నానండి. ఎవరికండి ఇలా చేసి పెడితే ఉప్మా నచ్చదు చెప్పండి? ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడు ఉప్మానైనా అనే వాళ్ళకు కూడా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారండి, అంత బాగుంటుంది. కొన్ని టిప్స్తో ఉప్మాని ఇంకొంచెం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి. నాకే అనిపిస్తుంది ఇన్నాళ్ళు ఇది తెలియక టేస్ట్ మిస్ అయ్యానా అనిపిస్తుందండి. అసలు చూడండి, పూసగా అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకోవాలండి. జీడిపప్పులు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ షేడ్లోకి రాగానే తీసేసుకోవాలి. జీడిపప్పును పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చెప్తానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు బఠానీలు వేసుకోవాలి. అలాగే సగం క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ 2 వేసుకున్న తర్వాత నీళ్ళని తెరలనివ్వాలండి. ఆ లోపే మిగతా ప్రాసెస్ చెప్తాను రండి. జీడిపప్పు ఫ్రై చేసుకున్న ఆయిల్లోకి తాలింపు గింజల్ని వేసుకోవాలండి. అన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. తాలింపు గింజలు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ మారితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడి కరివేపాకుని వేసుకోవాలండి. కరివేపాకు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ మీడియం సైజ్ టమాటాని ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటాలు లైట్గా మగ్గి సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల నీళ్ళకి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకుంటున్నానండి. 2 కప్పుల నీళ్ళకి 1 కప్పు ఉప్మా రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి. ఉప్మా రవ్వను వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలండి. ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉప్మాని ఇలా ఈ ప్రాసెస్లో చేయటం వల్ల మనకి టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. రవ్వని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న తెరులుతూ ఉన్న నీళ్ళని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కూడా 2 నిమిషాలకి దగ్గర పడిపోతుందండి. ఇంకో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 2-3 నిమిషాలకే ఇలా గట్టి పడిపోతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా నీటిలో బఠానీ అలాగే క్యారెట్ వేయడం వల్ల మనకి చక్కగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతా కూడా కలుపుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవటమే అండి. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి.